Atlanta. Just to lean the family. Credit cards and the scammers. హాయ్ హలో నమస్తే, నేను మిస్టర్ సంక్షిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నుండి ఏంటంటే మన గణేష్ మేకింగ్ సిరీస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. మన ఫస్ట్ వీడియోస్ వచ్చేసి శ్రీ సరస్వతి ఆర్ట్స్ నాగూర్లో ఉందన్నమాట. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే అన్ని ముంబై స్టైల్ గణేషులు ఉంటాయి అన్నమాట. సో ముంబైలో ఏమేమి స్పెషాలిటీ గణేషులు ఉంటాయో మనకి ఇక్కడ దొరుకుతాయి. అండ్ మనం కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అనమాట మనకి నచ్చిన డిజైన్తో. సో ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయి ఒక వీడియో స్టార్ట్ చేద్దామా? లైక్ స్టార్ట్ అవర్ వీడియో. సో వీటికి వచ్చినాక ఇది మన ఫస్ట్ షెడ్ అనమాట వచ్చినది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఒక 12 feet అట్లున్నాయి గణేషులు. సో ఇంతే కాదు, ఇంకా బ్యాక్ డ్రాప్ వస్తుంది అనమాట. సో అక్కడ గణేష్ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది హైట్. సైడ్కి రాముడు, లక్ష్మణుడు అండ్ కింద హనుమంతుడు వచ్చింది అనమాట. సో వర్క్ అవుతుంది కదా, ఓన్లీ వర్క్ ఎంత అవుతుందో అదే చూపిస్తాం అనమాట. సో డీటెయిల్ ఏం చూపించాం ఈ వీడియోలో. నెక్స్ట్ పెయింటింగ్ అయిపోయాక మొత్తం ఫినిషింగ్ అయిపోయాక డీటెయిల్ వీడియోస్ వస్తాయి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఒక ప్రస్తుతానికి గణేశుడు అయితే 10 feet ఉంది. ఇంకా బ్యాక్ డ్రాప్తో ఒక 15 feet అట్లా వస్తుంది అనమాట. సో పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా 1 monthలో పెయింటింగ్ కూడా అయిపోతుంది. తర్వాత మనం డీటెయిల్ వీడియోస్ తీసుకోవచ్చు. సో పక్క షెడ్కి వెళ్ళిపోదాం. అక్కడ కూడా రోడ్ పైన కూడా ఉన్నాయి, అవి చూద్దాం పోయి. సో ఇక్కడ చూస్తారు కదా, గణేశుని హైట్ ఒక 8 feet లాగా ఉంది. వర్క్ అయితే ఇక్కడ దాకా వచ్చింది. ఆల్మోస్ట్ గణేశునిలో మోడల్స్ అన్నీ చేసేసారు. పెయింటింగ్ చేసి బ్యాక్ డ్రాప్ ఉంటుంది అనమాట. మనకు ఇక్కడ చూసుకుంటే ఇంకా బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా, ఫైబర్తో చేస్తారు. పిఓపి కాదు, మనకు వెయిట్ తక్కువ రానికే ఫైబర్తో చేస్తారు అనమాట. సో మనకి ఈ షెడ్లో పెద్ద పెద్ద గణేశులు ఉన్నాయి. ఇళ్ళకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 6 feet గణేశుడు అనమాట. సో చాలా మంచిగా ఉంది. 6 feet నుండి స్టార్ట్ అవుతుంది, 30 feet దాకా వెళ్ళిపోతుంది అనమాట మనకు హైట్. ఇక్కడ ఇది ఒక్కటే కాదు, చాలా లొకేషన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం చేస్తుంటారు. లాస్ట్ 3 years నుండి ఏమో చేస్తున్నారు. ప్రతిసారి భారీ విగ్రహాలు అమ్ముతారు, చాలా సేల్స్ అయిపోతాయి అనమాట ఇది కూడా. సో పెద్ద గణేశుని కాడికి వెళ్ళిపోదాం. సో ఇదంతా మనకి 25 feet గణేశులు అనమాట. సో ఇక్కడ వచ్చేసి చేప పైన కూర్చున్నట్టు, అక్కడ వచ్చేసి శంఖం పైన, ఇంకోటి ఆడ అర్త్ పైన కూర్చున్నట్టు, అక్కడ ఇంకోటి హంస, అవన్నీ ఉన్నాయన్నమాట. సో వర్క్ అవుతుంది కదా, సో మనం డిస్టర్బ్ చేయలేము. సో ఇట్లా వెరైటీ టైప్స్ అనే గణేశులు ఉంటాయి. అన్నీ సేమ్ ఉండవు, సేమ్ ఉన్న బ్యాక్ డ్రాప్ చేంజ్ అవుతాయి అనమాట. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు బ్యాక్ డ్రాప్తో కావాలా, బ్యాక్ డ్రాప్ లేకుండా కావాలా, అది మన ఇష్టం అనమాట. సో రెండింటికి కాస్ట్ ఫరక్ ఉంటుంది. బ్యాక్ డ్రాప్తో ఉంటే ఒక కాస్ట్, బ్యాక్ డ్రాప్ లేకపోతే ఒక కాస్ట్. సో ఇది ఇక్కడ వర్క్. ఇదైతే మనకి ఫినిషింగ్ వర్క్ చేస్తారు. ఫినిషింగ్ అయిపోయాక ఇక్కడ కూడా పెయింటింగ్ స్టార్ట్ అయిపోతుంది. మనకి గణేష్ చతుర్థి 1 month ముందు మొత్తం ఫినిషింగ్ అయిపోతుంది. అప్పుడు మనం డీటెయిల్గా చూడవచ్చు. నెక్స్ట్ మంత్ మనం డీటెయిల్గా చూడవచ్చు. కుందన్ వర్క్ అవన్నీ చేస్తారనమాట ముంబై స్టైల్ గణేషునికి. వేరే లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం నెక్స్ట్ మంత్ చూసుకోవచ్చు, అవన్నీ డీటెయిల్గా చూపిస్తా అప్పుడు. సో చూస్తారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ గణేషులు ఉన్నారు, కనిపిస్తుంది కదా ఇట్లా అనమాట. ఇది ఓన్లీ సిట్టింగ్, బ్యాక్ డ్రాప్ వస్తుంది. సో చూస్తారు కదా, గణేశుడు వచ్చేసి అరౌండ్ హైట్ 11 feet అట్లా ఉంటాడు. మళ్ళీ బ్యాక్ డ్రాప్తో మనకి 15 feet దాకా వస్తుంది అరౌండ్. సో ఈ గణేశుని చూస్తారు కదా, ఎన్నికైనా ఇచ్చినట్టుంది అనమాట అవతారం. సో చూసుకోవచ్చు మనం కూడా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకవేళ సోల్డ్ అవుట్ అయినా మనకు కావాలనుకుంటే చేసిస్తారనమాట. అది కూడా దగ్గరకు వచ్చిన దాకా కాదు, ఇప్పుడు మనం ఆర్డర్ ఇస్తేనే చేసిస్తారనమాట. ఇవన్నీ బుకింగ్ అయిపోయి ఉంటాయి మీ మ్యాక్సిమం. సో ఇక్కడ చూస్తారు కదా, మన గణేశుని కింద స్టాండ్ తయారు చేస్తారు అనమాట వెల్డింగ్తో. ఈ గణేశుడు వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఐరన్ రాడ్స్ యూజ్ చేస్తారనమాట సపోర్ట్ని. సో చూసేసారు కదా, మనకి సరస్వతి ఆర్ట్స్లో వర్క్ అయితే ఇట్లా జరుగుతుందనమాట. డీటెయిల్గా చూపించాలి, చెప్పినా కదా. నెక్స్ట్ మంత్ మొత్తం ఫినిషింగ్ అయిపోయాక డీటెయిల్గా చూపిస్తా. ఇప్పుడు చూపించినా మనకేం అర్థం కాదు. అర్థమైనా ఆడ వర్క్ అవుతుంది కాబట్టి ఆడ స్పేస్ కూడా లేదు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ మరీ మీరు సపోర్ట్ చేయాలి. ఇది మీకు ఏదైనా గణేశునిలది లొకేషన్ లాగా ఇట్లా కావాలి, మాకు ఇంత హైట్లో కావాలని కామెంట్ చేయండి. లేదా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, అందులో మెసేజ్ పెట్టండి. మీకు కావాల్సిన హైట్లో పలానా లొకేషన్లో కానీ పలానా షెడ్స్ కానీ తీయ బ్రో ఒకసారి చెప్పు అంటే నేను పోయి మీరు పెట్టినాక నేను ఆ లొకేషన్కి పోయి నేను అప్డేట్ ఇస్తాను అనమాట. సో చూసానే ఉండండి శశాంత్ సింహ బ్లాగ్. స్టే ట్యూన్డ్.